హలో అండి. సో నీకు చెప్పాను కదా ముందు షాట్ లోని నేను ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి. సో అక్కడ ఆ వాటర్ ఫాల్స్ కి మనం వచ్చాం. సో మన పార్కింగ్ అయితే అక్కడ ఉంటది. టెంపుల్ అయితే ఉంది, అది ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇది వచ్చేసరికి శివుడి టెంపుల్. రండి దగ్గర నుంచి చూపిస్తాను. టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకు వచ్చేసరికి ఇక్కడ వాటర్ ఫాల్ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తే నార్మల్ గా ఏదో ఒక నది పారుతుంది అన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఆ బ్రిడ్జ్ నుంచి ఎలా కనిపిస్తుందో ఏంటో చూపిస్తాము. ఓవరాల్ వ్యూ మనకి ఎలా ఉంటుందో బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఈ వాటర్ ఫాల్ చూడండి, ఇది చూడడానికి అయితే ఇది మనకు వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఇది చూడొచ్చు. సో ఆ పక్కన ఇంకా ఫ్లో వస్తుంది చూడండి, అది వచ్చేసరికి సెకండ్ వ్యూ పాయింట్ ఉంది. చూడండి ఎంత బాగుంది అసలు. మా నాని బాబు కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు వావ్ వావ్ అని చెప్పి. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. 100 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చినందుకైతే నిజంగా వర్త్ ప్లేస్ ఇది మాత్రం. సో నాందేడ్ ఎవరైనా వచ్చేలా ఉంటే డెఫినెట్ గా సహస్రకుండ్ వాటర్ ఫాల్స్ కి అయితే రండి, విజిట్ చేయండి. చూడండి ఫ్లో అయితే ఎంత దారుణంగా ఉంది అంటే చాలా గట్టిగా. మనం ఏమైనా కిందకి దిగి ఏదైనా స్విమ్మింగ్ చేసే రూట్ ఉందో లేదో అయితే నాకు తెలీదు. నాకు తెలిసి ఏ రూట్ అయితే లేదు. రోజు వంట చేసిన వాళ్ళకి, లేకపోతే ఆఫీస్ వర్క్ చేసిన వాళ్ళకి మనకి ల్యాప్టాప్ సౌండ్, లేకపోతే మేనేజర్ సౌండ్, ఇంట్లో గిన్నెల సౌండ్ వినిపిస్తుంది. ఏదైనా నేచరే అబ్బా. ఎంత పీస్ఫుల్ గా ఉందో తెలుసా ఇక్కడ. సో ఫైనలీ నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను. చాలా బాగుంది. నాందేడ్ లో గురుద్వారా అయితే ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఈ సహస్రకుండ్ వాటర్ ఫాల్స్ కూడా అంతకు మించి ఉంది. నా బెస్ట్ సజెషన్, మీరు ఎక్కడికో వెళ్ళే కన్నా, దూరం వెళ్ళే కన్నా ఒక 2 days నాందేడ్ ప్లాన్ చేసుకొని ఒక రోజు గురుద్వారా చూసుకోండి, ఇంకో రోజు ఈ సహస్రకుండ్ వాటర్ ఫాల్స్ చూసుకోండి. తప్పకుండా రండి, మస్ట్ విజిట్ ప్లేస్. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే కిందకి వెళ్ళి స్నానాలు చేసే అంత స్కోప్ లేదు. ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ గా బార్గెట్స్ పెట్టారు. ఇక్కడ కూడా బార్గెట్స్ పెట్టారు. ఎవరు అంటే నేను చూసినంత వరకు కిందకి వెళ్ళి అక్కడైతే అంత ఫ్లో లేదు. అక్కడ దాకా కూడా వెళ్ళి స్నానాలు చేసే స్కోప్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అది చాలా బెటర్. ఎందుకంటే మన సైడ్ ఏంటి అంటే ఎక్కడైనా వాటర్ ఫాల్ కనిపిస్తే అక్కడ దూకేస్తే ఏమవుతుంది, ఆ వాటర్ ఫ్లో పెరగగానే కొట్టుకు వెళ్ళిపోతారు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అవనివ్వండి, రాలేని వాళ్ళు అవనివ్వండి. కానీ ఇక్కడైతే ఎవరు అలాగ వెళ్ళే స్కోప్ అయితే లేదు. దట్ ఈస్ వెరీ గాన్. ఇక్కడ మనకు చూస్తే ఈ స్టేర్స్ ఎక్కాక మనం ఎక్కడి నుంచి వచ్చామా, ఇక్కడ శివుడి టెంపుల్ చూడండి. ఇక్కడ నుంచి బ్రిడ్జ్, వ్యూ పాయింట్ 1, వ్యూ పాయింట్ 2. ఈ వాటర్ ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు మనకి ఫ్లో ఎలా ఉందని కనిపిస్తుంది. మొత్తం సహస్రకుండ్ వాటర్ ఫాల్స్ కోసం అయితే ఇది. నా వీడియోస్ అయితే వ్యూస్ చాలా మంచిగా వస్తున్నాయి, చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.